హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ చామగడ్డల పులుసు. వీటినే చామదుంపలని కూడా అంటారు. ఎప్పుడు చేసే పులుసులా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయండి. తక్కువ స్పైసెస్తో మసాలాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని దాంతో ట్రై చేయండి. చామగడ్డ పులుసు అనేది అద్భుతంగా వస్తుంది మీకు. అండ్ ఇంట్లో తిన్నవారు కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు, బాగా చేశారని. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చామగడ్డ పులుసుకి. వీటిని కాస్త రోస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే కారం లేని మిరపకాయలు, కాశ్మీర్ మిరపకాయలు ఇవి. ఈ మిరపకాయల్ని 4 వేసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా కాస్త డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దానిని పౌడర్ పట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకోవాలి. అందులో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. సో నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అండ్ 4 పచ్చిమిరపకాయలని మధ్యగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. పొడవుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసేసి ఉల్లిపాయల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులో 2 పెద్ద టమాటాలను తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కాస్త మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం ఇందులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని చింతపండు పులుసు మరిగి ఒక్క పొంగు వచ్చేంత వరకు ఈ పులుసుని మరగనివ్వాలి. చూడండి, కాస్త మరిగి పొంగు వస్తున్నప్పుడు ఇందులో 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసులో వాటర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి పులుసు మొత్తాన్ని. నెక్స్ట్ ఇందులో 1/2 చెంచా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ 4 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. నా స్పూన్ చాలా చిన్నది, నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వాటిని ఫైన్గా పౌడర్ లాగా చేసేసి ఆ పౌడర్ మొత్తాన్ని ఈ పులుసులో వేసేసుకోవాలి. ఈ పౌడర్తోనే మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను సపరేట్గా కారం వాడట్లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలా పౌడర్లో మిరపకాయలు యూస్ చేశాను కాబట్టి నాకు ఆ కారం సరిపోతుంది ఈ పులుసుకి. లేదా ఇంకొంత స్పైస్ ఉండాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మూత పెట్టేసి దీనిని మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని పీల్ తీసేసి 2 ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక్కొక్క దుంపని ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ముక్కలన్నీ పులుసులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ పులుసుకి. సో ఎక్కువసేపు మరగనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా. అండ్ నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం అరకట్ట వరకు కొత్తిమీరని సన్నగా తరుగుకొని ఆ కొత్తిమీర తరుగుని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ దీనిని మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.